అందరికీ షలో. ఈరోజు విశ్రాంతి దినం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విశ్రాంతి దినము దీన్ని హీబ్రూలో యోమ్ షబ్బాత్ అంటారు. అంటే 7వ దినము అని అర్థము. దీని గురించి ఇప్పుడు మనం తోరాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ తండ్రైన ఎలోహింకు విశ్రాంతి దినము. అంటే 6 రోజులు కష్టపడి మీ పని అంతా చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 11వ వచనము. 6 దినములలో ఎలోహిం ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత ఎలోహిం విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఏ రోజు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అంటే 7వ దినము. 7వ దినము అంటే షబ్బాత్. ఇప్పుడు ఆశీర్వాదం కావాలన్నా పరిశుద్ధత కావాలన్నా ఏ రోజు ఆచరించాలి అంటే షబ్బాతుని ఆచరించాలి. ఇప్పుడు ఈ షబ్బాతు ఇశ్రాయేలీలు ఎలా ఆచరిస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూద్దాం. షబ్బాత్ అనేది శుక్రవారం సూర్యాస్తమయానికి ముందు ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం చీకటి పడ్డాక ముగుస్తుంది. శుక్రవారం అంటే సాయంత్రం సూర్యాస్తమయానికి 18 నిమిషాల ముందు కొవ్వొత్తులను వెలిగించడం జరుగుతుంది. ప్రార్థన చేయడం మరియు అల్లెల రొట్టె అంటే చల్ల అంటారు, ఆ యొక్క రొట్టెను పెట్టడం కూడా జరుగుతుంది. మరియు ఇతర రుచికరమైన వంటకాలను విందుగా వారు ఆరగించడం జరుగుతుంది. శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయానికి 18 నిమిషాల ముందు కొవ్వొత్తులను వెలిగించడం జరుగుతుంది. అయితే మరికొన్ని కమ్యూనిటీలు కొవ్వొత్తులు వెలిగించరు, ఎందుకంటే అగ్ని ఎక్కడ కూడా రాజబెట్టకూడదు అని ఉంది కాబట్టి. ఇజ్రాయెల్ దేశంలోనే కొన్ని కమ్యూనిటీలు కొవ్వొత్తులు వెలిగించడం చేయరు. 2448వ సంవత్సరంలో ఎలోహిం ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత ఆయన వారికి విశ్రాంతి దినం గురించి బోధించాడు. 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవడం. నిర్గమనం జరిగిన కొన్ని వారాల తర్వాత సీనాయి పర్వతం వద్ద ఎలోహిం అందించిన 10 ఆజ్ఞలలో విశ్రాంతి దినం కూడా ఒకటి. అందువల్ల ఎలోహిం తన జనాంగాన్ని బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో మరియు ప్రపంచ వ్యవహారాలలో ఎలా జోక్యం చేసుకున్నాడో మనం సాక్ష్యం ఇవ్వడమే విశ్రాంతి దినం యొక్క అర్థం. ఇశ్రాయేలీలు ఎడారిలో సంచరించిన ఆ 40 సంవత్సరాల కాలమంతా షబ్బాత్ రోజు తప్ప పోషకకరమైన మన్నా ఆకాశం నుండి దిగివచ్చేది, కానీ ఎవరూ ఆకలితో ఉండలేదు. పవిత్ర దినమైన ఆ రోజు అంటే షబ్బాత్ రోజు అందరికీ పుష్కలంగా ఉండేది. శుక్రవారం నాడు అదనపు ఆహారం అంటే 2 మన్నా కురవడం అనేది జరిగింది.